బసవయ్య యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఏలూరులో బ్రహ్మాండమైనటువంటి నందీశ్వరుడున్న ఒక దేవాలయం ఉంది. జలాపాలీశ్వర స్వామి వారి దేవాలయం అని ఏలూరులో ప్రసిద్ధికి ఎక్కింది. అందులో ఒక కాలు ముందుకు పెట్టి ఒక బసవయ్య ఉంటాడు నందీశ్వరుడు. లోకంలో ఎక్కడైనా నంది యొక్క శృంగముల మీద చెయ్యి పెట్టి వెనక ఉన్నటువంటి వృషణములను ఒక్కసారి పట్టుకుని విడిచిపెట్టి శృంగములలోంచి చూస్తారు శివుణ్ణి. అది ఆలయంలో మర్యాద. ఎందుకని అంటే పరమభక్తితో ఉంటాడు కనుక నందీశ్వరుడు యొక్క ఊపిరి బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు ఆ ఊపిరి అనబడిన ఉయ్యాలలో ఊగుతుంటారు పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళ దర్శనం అవ్వాలంటే నంది యొక్క అనుగ్రహం ముందు ఉండాలి. అందుకని నందీశ్వరుణ్ణి ప్రార్థించి ఆయన పక్కకి వెళ్ళి ఈ వేళ్ళు రెండు ఆయన కొమ్ముల మీద పెట్టి ఎడంచేత్తో ఆయన యొక్క ఆ వృషణాన్ని పట్టుకుంటే ఒక్కసారి ఊపిరి అని ఆగితే ఆ ఉయ్యాల ఆగితే శృంగముల యొక్క మధ్యలోంచి శివలింగాన్ని ఎవడు చూస్తున్నాడో వాడు కైలాసాధీశుడైనటువంటి పరమశివుణ్ణి చూస్తున్నాడు. అంటే ఇంతమంది యొక్క కేలికి అధినాయకుడైన వాడిని చూస్తున్నాడు. ఆ తత్వం అక్కడ లింగ రూపంగా ఉంది. అలా దర్శనం చెయ్యి అని శివాగమని చెప్తోంది. అంటే ఇప్పుడు నంది యొక్క శృంగములలోంచి శివలింగాన్ని చూస్తారు. కానీ ఏలూరులో విచిత్రం ఏమిటో తెలుసా? అంతరాలయానికి శివలింగం వెనకాతలో కన్నం ఉంటుంది గోడకి. ఆ కన్నంలోంచి చూస్తే నంది కనపడతాడు. నంది దర్శనం చేస్తారు. ఎందుకని? అనేక మందికి బసవయ్య మెడలోకి తీసుకెళ్ళి నవధాన్యాలు మొదలైనటువంటివి మూట కట్టి కోరుకుంటారు. స్వామి అనుగ్రహించవయ్యా, నాకు పుత్ర సంతానాన్ని ఇయ్యని. మీరు ఇప్పటికీ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది పేరు మధ్యలో బసవ అన్నది కలిసి ఉంటుంది. ఎందుకని అంటే నందీశ్వరానుగ్రహంగా సంతానాన్ని పొందుతూ ఉంటారు. ఆ నందీశ్వరానుగ్రహంగా ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఆ నందీశ్వరుడి యొక్క అనుగ్రహ విశేషం చేత భగవంతుని యందు ఎనలేని భక్తి శ్రద్ధలు ఏర్పడతాయి. అంటే కేవలం గుడికి వెళ్ళడం ప్రదక్షిణం చేయడం వరకు పరిమితమైపోవడం కాదు. అసలు మొదలు పెట్టాలి. గుడికి వెళ్ళవలసిందే, ప్రదక్షిణం చేయవలసిందే, పూజ చేయవలసిందే. అక్కడతో ఆగిపోవడం కాదు. ఆయన చెప్పినట్లు బ్రతకాలనేటటువంటి పరమ విశ్వాసం కలగాలి. దాని ఉరిపిడి తట్టుకోవాలి. అది శ్రద్ధ. ఉరిపిడి అన్న మాట నేను ఎందుకు వాడనో మీరు బాగా పట్టుకుని ఉంటారు. ఉరిపిడి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అదే నందిగా ఉండడం అన్న మాటకు అర్థం. అది వృషభవాహనము అన్న మాటకు అర్థం. ఉరిపిడి అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రవచనం చేసి లేచి అలా విడుతున్నాను అనుకోండి. అలా విడుతుంటే నాకు అక్కడ ఒక పెద్ద బంగారు హారం ఒకటి కింద పడిపోయి దొరికింది. నేను ఆ హారాన్ని ఎవరూ లేరు, ఆ తెర చాటునున్నాను, అది బాగా గాఢమైన రంగులో ఉంది. దాని వెనక నేను ఏం చేస్తున్నానో ఎవరికీ తెలియదు. ఎవరో ఇక్కడ కూర్చుని లేచి వెళ్ళిపోయారు ఐశ్వర్యవంతులు. మెడలో వేసుకునేటటువంటి ఒక పెద్ద బంగారు హారం ఇక్కడ ఉంది. దీన్ని తీసుకుని లాల్చీ జేబులో వేసుకుని వెళ్ళిపోతే నాకు ఇంచుమించుగా ఒక 10 లక్షల రూపాయలు కలిసి వచ్చినట్టు. కాబట్టి గొలుసు తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళిపోతాను అనిపించింది. ఉత్తర క్షణంలో, ఒరే నువ్వు ఇప్పటిదాకా వృషభవాహనం గురించి చెప్పావు, నందీశ్వరుడు అన్నావు, ధర్మం అన్నావు, ఆయన చెప్పినట్టు బ్రతకమన్నావు, ఇదిరా ఆయన చెప్పింది. ఆ వస్తువు ఎవరిదో వాళ్ళు ఎంత ఏడుస్తారా ఇంటికి వెళ్ళి. పోయిందని ఏడుస్తారే, ఎన్నాళ్ళు కష్టపడితే సంపాదించుకున్నారో. నువ్వు నిజంగా భగవంతుణ్ణి నమ్మిన వాడవైతే ఒక్క 4 అడుగులు వెనక్కేసి మైకి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది ఎవరిదో జారిపోయింది, ఈ వస్తువు ఎవరిదో మీరు మీ యాజమాన్య హక్కు నిరూపించుకొని నిర్వాహకుల దగ్గర తీసుకోండి అని నేను ఇచ్చి వెళ్ళిపోవాలి. కానీ మీరు ఒకటి గుర్తుపట్టండి, అది తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళిపోతే ఉత్తర క్షణంలో నేను 10 లక్షలకు అధికారిని. కానీ నాకొద్దు అని నేను వెళ్ళిపోవాలి అంటే మాత్రం నా కంటి ముందు లేకుండా నాకు కనపడని భగవంతుడి మీద నాకు నమ్మకం ఉండాలి. ఇది ప్రత్యక్షం. 10 లక్షలకి అధికారిని ఇలా పడేసుకోగానే అది ఉత్తర క్షణంలో నిరూపణం. భగవంతుడు ఉన్నాడని నిరూపణానికి పుచ్చుకోకపోతే వెంటనే శంకరుడు గంటలు వాయిస్తూ వచ్చి నా మెడలో దండేస్తాడా? నాకు దర్శనమిస్తాడా? ఇవ్వడు. కంటికి అప్పుడే కనపడని వాణ్ణి, అప్పుడే నన్ను కౌగలించుకోని వాణ్ణి ఉన్నాడని నమ్మి ఇక్కడ ఉన్నటువంటి సుఖాన్ని నేను వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి అంటే ఉన్నాడన్న నమ్మకంతో వదిలేయాలి. ఆ ధర్మ చట్రంలోకి ఇమడడం కోసం వదిలేయాలి.
ఆయన అలా అన్నాడు కానండి, రేపు పూజ చేసేటప్పుడు అన్నాడు కానీ నేను కొని తెచ్చిన విగ్రహాలే కదా పూజా మందిరంలోవి, అవి నేను కొని తెచ్చా 20 రూపాయలు ఇట్టు, అది భగవంతుడు ఏం పర్వాలేదు జేబులో పడేసుకుందు అన్నాను అనుకోండి. ఇప్పుడు కంటికి కనపడేటటువంటి ఉత్తరక్షణ ప్రయోజనానికి నేను లొంగిపోయాను. ఇప్పుడు నేను ధర్మాన్ని పక్కన పెట్టేశాను, 10 లక్షలకి అధికారిని కావడానికే అంగీకరించాను. కాదు, 10 లక్షలు కాదు, అది 1 కోటి రూపాయలైనా నాకు అక్కర్లేదు, నాకు ఆయనే కావాలి. ఆయనే కావాలంటున్నావు, ఆయనే ఉన్నాడని నీకేమిటి నమ్మకం? ఇత పూర్వం ఆయనని దర్శించిన వాళ్ళు ఉన్నారు, ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, వేదం ఉంది, పురాణాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, పెద్దల అనుభవాలు ఉన్నాయి. వాడు ఉన్నాడు. ఇది కంటికి కనపడకపోయినా మనసుతో నమ్మిన సత్యం. కంటికి కనపడని దాని యందు నమ్మకంతో కంటికి కనపడుతున్న ప్రయోజనాన్ని నువ్వు వదిలిపెట్టగలిగితే, ఒరిపిడి తట్టుకోగలిగితే మనసుది, అప్పుడు శ్రద్ధ. అబ్బో ఉన్నాడో లేడో ఎందుకులేండి, ఒక్కటి చేసేస్తానని ఒక్కొక్కటి అంటూ చేసుకెళ్ళిపోతే ఉన్నాడని నువ్వు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు.